శ్రీవాస్తు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాల్టి వీడియో ఏంటంటే ఆధునిక కన్స్ట్రక్షన్ స్టైల్‌కి అనుగుణంగా అందరూ చేసేటటువంటి కామన్ పాయింట్ ఏంటంటే 100కి 99 ఇళ్లల్లోనూ కూడా ఈ యొక్క మిస్టేక్‌ని మేము చూడడం జరిగింది. అది ఏ విధంగా అంటే పార్కింగ్‌తో పెను ప్రమాదము. అంటే మీరు మీ యొక్క ఇంటికి వదిలేటటువంటి పార్కింగ్ వల్ల పెను ప్రమాదం సంభవించేటటువంటి అవకాశం ఉన్నది. అది ఏ విధంగా అనే విషయానికి వచ్చినట్లయితే మనం ఈ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సాధారణంగా పూర్వం రోజుల్లో అంటే ఒక 10 సంవత్సరాల క్రితం అనుకోండి, అందరింట్లోని బైక్ పార్కింగ్ మాత్రమే చూసుకునేవారు. అంటే మనం ఏదైనా కొత్తగా ఇల్లు నిర్మించుకునేటప్పుడు బండి పార్కింగ్ మాత్రం ఉంటే చాలు, బండి పైన పెట్టుకుంటే ఇంటి లోపల పెట్టుకుంటే సరిపోద్ది. అంటే ఒక 3, 4 అడుగులు ఖాళీ స్థలం ఉంటే సరిపోతుందిలే బండి వరకు అని ఆలోచనతో ఉండేవారండి. ఇంకొక 10 సంవత్సరాల ముందుకు వెళ్ళామనుకోండి, అసలు పార్కింగ్ సమస్యే లేదు. జస్ట్ వరండా ఒకటి వదులుకునేవారు. ఇల్లు కట్టేసుకునేవారు. బండైనా, సైకిల్ అయినా, ఇంకొకటి ఏదైనా సరే బయట పెట్టుకునేవారు. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అంటే కరోనా తర్వాత ఇంకా ఎక్కువైందండి. ఎవరికి వారికి పర్సనల్‌గా ఒక వెహికల్ ఉండాలి అనే ఆలోచనతో సెకండ్ హ్యాండ్‌లో అయినా సరే ఎవరో ఒకళ్ళు 4 వీలర్ కొనుక్కుంటూ ఉన్నారు. అంటే కారు కొనుక్కుంటూ ఉన్నారు. ఈ కారు ఎప్పుడైతే మన ఇంటిలోకి వస్తుందో అట్లాంటప్పుడు ఇంట్లో కారు పార్కింగ్ కోసం నూతన గృహంలో ఒకవేళ కారు ఇప్పుడు లేకపోయినా సరే ఒక 2, 3 ఏళ్ల తర్వాత, 5, 6 ఏళ్ల తర్వాత అయినా కొనుక్కుంటాం. లేదంటే రెంటల్‌కి ఇస్తే వాళ్ళు కారు పెట్టుకోవడానికైనా ఉండాలి కదా అని చెప్పేసి ఇంటి యొక్క గర్భంలో నుండి అంటే ఇంటి యొక్క భాగంలో నుంచి ఒక కొంత భాగాన్ని కట్ చేసి పార్కింగ్‌కి ఇస్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి విధానం వల్ల ఇంటి భాగాన్ని ఎప్పుడైతే మనం తెంచి కట్ చేసి పార్కింగ్ కింద వదులుతామో అట్లాంటప్పుడు చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఈశాన్యం అయితే ఒక విధమైనటువంటి నష్టం చేకూరుతుంది. ఆగ్నేయం అయితే ఒక విధమైనటువంటి నష్టం చేకూరుతుంది. వాయవ్యం అయితే ఒక విధమైనటువంటి నష్టం చేకూరుతుంది. నైరుతి అయితే మరొక విధమైనటువంటి నష్టం చేకూరుతుంది. సాధారణంగా ఎక్కువ తూర్పు ఈశాన్యము, అదేవిధంగా ఉత్తర ఈశాన్యములో పార్కింగ్‌కి వదిలినప్పుడు అంతగా ఇబ్బంది లేదు. మనం ఎలా అయినా సరే కొద్దిగా సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వీడియో వల్ల మీరు కంగారు పడిపోవద్దు. ఎందుకంటే సెట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ తూర్పు ఫేసింగ్ వారికి అంటే తూర్పు రోడ్డు ఉన్న వారికి, అదేవిధంగా ఉత్తరం రోడ్డు ఉన్న వారికి కూడా ఇది సెట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎవరైతే పడమరలో రోడ్డు ఉంది, అదేవిధంగా దక్షిణంలో రోడ్డు ఉంది, వాళ్ళు ఆగ్నేయంలో కానీ వాయవ్యంలో కానీ పార్కింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి కొద్దిగా అవకాశం తక్కువగా ఉంది. మీరు కార్ పార్కింగ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదు పార్కింగ్ కావాలి తప్పదు అనుకున్నప్పుడు అది ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా మాత్రం చూస్తేనే ఈ వీడియో కంప్లీట్‌గా అర్థమవుతుంది. ఇంకొక ప్రధానమైన సూచన ఏంటంటే ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులు కానీ, బంధువులు కానీ, ఎవరికైనా సరే ఈ విధంగా ఉంటే గనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే అవగాహన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఈ వీడియోని చూడండి. ఇక్కడ నేను మోడల్‌కి వచ్చేసి ఉత్తరం ఫేసింగ్‌కి సంబంధించినటువంటి ఒక నమూనా ఇంటిని డ్రా చేశాను. అంటే ఇది వచ్చేసి ఉత్తరం, ఇక్కడ రోడ్డు ఉందనుకోండి, ఉత్తరం ఫేసింగ్ అండి. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్‌కి మాస్టర్ బెడ్రూము, ఇది ఒక కిచెను, లేదంటే ఇక్కడికి దేవుడి గదో ఏదో ఉంది, ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము. నేను మోడల్ డయాగ్రామ్ కాబట్టి డోర్లు అవి ఏవి మెన్షన్ చేయట్లేదు. జస్ట్ మనకు వచ్చేటటువంటి పార్కింగ్ వల్ల వచ్చే ఇబ్బందిని మాత్రమే తెలుపుతున్నాను. కాబట్టి ఇక్కడ గేట్ ఉందనుకోండి, పార్కింగ్ ఇక్కడ ఇస్తూ ఉంటారు. అర్థమైంది కదా, ఉత్తరం ఫేసింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదిగోండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది పిల్లరు, ఇది పిల్లరు, ఇది పిల్లరు, ఇది పిల్లరు, ఇది పిల్లరు, ఇది పిల్లరు, పిల్లర్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మనకి పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు ఇంటి గర్భం ఏమవుతుందండి, ఇలా వచ్చి ఇదిగోండి ఇలా ఎల్ షేప్లో ఉంది. చూసారు కదా, ఇలా ఎల్ షేప్లో ఉంది. ఎప్పుడైతే మనకి బిల్డింగ్ ఎప్పుడైనా సరే నేను పదే పదే చాలా వీడియోల్లో చెప్పేది ఏంటంటే స్క్వేర్ షేప్లో కానీ, అంటే చతురస్రాకారంలో కానీ, రెక్టాంగిల్ షేప్ అంటే దీర్ఘ చతురస్రాకారంగా ఉండాలి. అంటే ఇంటి గర్భం ఎప్పుడు కూడా ఇంకో ఇక్కడ వరకు ఉండాలి.
అర్థమైంది కదా. మీకు ఎప్పుడైతే ఇలా ఉంటుందో అప్పుడు మాత్రమే రిజల్ట్స్ బాగుంటాయి. ఇక్కడ ఏమైందంటే ఈశాన్యం తెగిపోయిన దోషం వస్తుంది. కొంతమంది అడుగుతుంటారు, ఇక్కడ పిల్లర్ వేస్తాం కదండి, ఈశాన్యంలో పిల్లర్ వేసాం కదండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు గోడలు ఎక్కడ వరకు కట్టారు ఆ విషయాన్ని చూడండి. గోడ ఎక్కడ వరకే ఉంది, ఇదిగోండి ఇక్కడ వరకే ఉంది గోడ. ఇక్కడ జస్ట్ పిల్లర్ ఒకటే వేస్తే బ్యాలెన్స్ ఎలాగవుద్దండి? అవ్వదు. ఈ విధంగా మనం పార్కింగ్ ఎప్పుడైతే వదిలేసామో అట్లాంటప్పుడు ఈశాన్య దోషం ఏర్పడుతుంది. ఈశాన్య దోషం ఎవరికి సంబంధించింది అంటే ఇంట్లో పెద్ద కుమారుడి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అదేవిధంగా యజమాని మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సాధారణంగా ఈ విధంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు కూడా, అంటే యజమాని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీన్ని చాలా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. ఏ విధంగా? ఒకవేళ ఉత్తరం ఫేసింగ్ అనుకోండి, జస్ట్ ఈ పిల్లర్ ఉంది కదా, ఈశాన్యం పిల్లర్, ఇక్కడ నుంచి ఇంకోటి నేను డాటెడ్ లైన్స్ పెడుతున్నాను చూడండి, ఈ పిల్లర్ వరకు, ఈ పిల్లర్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు కూడా ఇక్కడ వరకు ఒక పారాఫిట్ వాల్ లాంటిది కట్టండి. ఈ పిల్లర్ 9 ఇంచెస్ ఉందనుకోండి, 9 ఇంచెస్ వాల్ హైట్ వచ్చేసి 2 ఫీట్ కానీ 3 ఫీట్ కానీ మీ ఇష్టం. అది ఇక్కడ నుంచి పిల్లర్ వరకు కనెక్ట్ చేయండి. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఇలా ఈ గోడ కనెక్ట్ అయింది. ఇది ఓపెన్లో ఉంది కదండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇది ఓపెన్లో ఉన్నది, ఇది ఉత్తర ఈశాన్యం. కార్ పార్కింగ్ ఇలాగే ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ పిల్లర్ కనెక్ట్ చేసామో ఇంకా రెక్టాంగిల్ షేప్ అయిపోయింది. మరి ఇది కనెక్ట్ అవ్వలేదు కదా అని కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. కానీ మొత్తం మనం తెగ్గొట్టు వదిలేసే కన్నా ఇది మంచిదే. ఈ విధంగా చేసినా కూడా నష్టం లేదు. ఇక్కడ మనం ఇది మనకు కార్ రావడం కోసం కింద ఏర్పాటు చేసుకున్నాం. ఒకవేళ మీకు సాధ్యం అయిందనుకోండి, ప్లేస్ ఉందనుకోండి, ఒక స్లైడింగ్ గేట్ పెట్టుకోండి. అంటే ఇలా గేట్, ఇదిగోండి ఇక్కడ ఇలా స్లైడింగ్ గేట్ ఉత్తరంలో పెట్టుకున్నారనుకో, ఈ గేట్ ఇలా స్లైడ్ చేసుకుంటారు. ఒక 2 ఫీట్ కానీ 3 ఫీట్ కానీ హైట్ పెట్టుకున్నారనుకో, కార్ లోపలికి వచ్చేటప్పుడు ఇలా స్లైడ్ చేసుకుంటారు. కార్ పెట్టేసుకున్న తర్వాత అది అలా కనెక్ట్ చేసేసుకుంటే అది కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు రెక్టాంగిల్ షేప్ వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఇల్లు అనుకోండి, రోడ్డు వచ్చేసి తూర్పులో ఉందని అనుకున్నాం, ఇది రోడ్డు, ఇక్కడ గేట్ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్, పార్కింగ్ ఎలా వదిలేస్తారు, ఇక్కడ డోర్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే అండి. ఈ ఉత్తరం గోడ ఏదైతే ఉందో ఇది కనెక్ట్ చేయండి. ఇలా కనెక్ట్ చేసి ఇక్కడ స్లైడింగ్ గేట్ పెట్టుకోండి. గేట్ పెట్టుకోవడానికి చాయిస్ లేదు అని అనుకోండి, అట్లీస్ట్ ఒక చిన్న పంచ చూపించండి. ఇక్కడ ఒక పంచ, ఇక్కడ ఒక పంచ చూపించి జస్ట్ కార్ పార్కింగ్ లాగా ఉంటుంది. ఇలా చేస్తే మీకు రెక్టాంగిల్ షేప్లోకి మారుతుంది. ఇది రెమెడీ. ఇది ఈ విధంగా చేసుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ ఉన్న ఇంటికి చెప్పాను మార్పు, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకోండి, అట్లాంటప్పుడు ఈ ఉత్తర భాగం ఏదైతే ఉందో ఈ భాగం మొత్తం అంతా కూడా పార్కింగ్ కింద వదిలేసుకోండి. ఒకవేళ ఉత్తరం ఫేసింగ్ అనుకోండి, ఈ తూర్పు భాగం ఇదంతా కూడా పార్కింగ్ వదిలేసుకుని ఇక్కడ 1 BHK చేసుకోండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK చేసుకోండి. ఆ విధమైనటువంటి నిర్మాణ శైలి మీకు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు తూర్పు రోడ్డు, అదేవిధంగా ఉత్తరం రోడ్డు అయిపోయింది. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే చిన్న చిన్న స్థలాల్లో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏం చేస్తున్నారండి, ఈ మధ్య విజయవాడలో కూడా తయారైపోయిందండి. ఇక్కడ ఈశాన్యంలో వేసే పిల్లర్ ఏం చేస్తున్నారంటే పారు తప్పి వేస్తున్నారు. పారు తప్పి పిల్లర్లు ఎట్టి పరిస్థితిలోనే వేయరాదు. ఇది డ్యామ్ షూర్, గన్ పాయింట్ మాట. ఎట్టి పరిస్థితుల్లో సరే మీరు ఇంజనీర్ కానీ బిల్డర్ కానీ ఎవరైనా అలా ప్లాన్ ఇస్తే ఒప్పుకోవద్దండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు వచ్చేసి ఇక్కడ సెట్ బ్యాక్ వచ్చేసి 1 అడుగు ఎంతో ఉంచేస్తున్నారు. 1 అడుగులోనే ఉంచి ఇల్లు ఇక్కడ వరకు కట్టేసి కార్ పార్కింగ్ కోసం ఈ లైన్లో ఎక్కడ రావాల్సిన పిల్లర్ని ఇక్కడ వేస్తున్నారు. సరిగ్గా చూడండి, ఈ పిల్లర్ ఎక్కడ ఉంటుంది, ఈ పిల్లర్ ఎక్కడ ఉంటుంది, ఈ పిల్లర్ ఏమో ఇక్కడ ఉంటుంది, పారు తప్పు ఉంటుంది, పక్కన ఉంటుంది. ఒకవేళ తూర్పు ఫేసింగ్ అనుకోండి, ఈ పిల్లర్ ఎక్కడ వేస్తున్నారు, లైన్ ఇంకోండి ఇక్కడ ఉన్న పిల్లర్ ఇక్కడ రావాల్సిన పిల్లర్ ఎక్కడ వేస్తున్నారు, లేదంటే ఇక్కడ రావాల్సిన పిల్లర్ ఎక్కడ వేస్తున్నారు. ఒకవేళ సౌత్ ఫేసింగ్ అనుకోండి, పార్కింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ పిల్లర్ వేసి ఇలా పార్కింగ్ వదిలి ఈ పిల్లర్లు ఇక్కడ ఉన్నాయి. అర్థమైంది కదండి, పారు తప్పి పిల్లర్ వేస్తున్నారు. ఇలా పారు తప్పి ఎవరింట్లో అయినా పిల్లర్ ఉంటే ఆ ఇంటికి చాలా నష్టం జరుగుతుంది. అలా పారు తప్పి పిల్లర్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం కూడా కొద్దిగా కష్టతరమైనటువంటిది. ఆ పిల్లర్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలా పిల్లర్ రిమూవ్ చేయడం వల్ల బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ స్ట్రెంత్ కానీ దెబ్బతింటుంది.
రిమూవ్ చేసి మళ్ళీ ఆ పిల్లర్ని మళ్ళీ ఇగో పార్లోకి ఇక్కడికే వేయాల్సి వస్తుంది, ఇక్కడికే వేయాల్సి వస్తుంది. ఒకవేళ పడమర ఫేసింగ్ అయితే ఇక్కడికి వేస్తున్నారు, దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఆ విధంగా మనం పిల్లర్ని మళ్ళీ రెట్రోఫిట్టింగ్ అంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న పిల్లర్ని కట్ చేసి రెట్రోఫిట్టింగ్తో మళ్ళీ లేదంటే మళ్ళీ గొయ్యి తీసి పిల్లర్ని జాయిన్ చేయాల్సి వస్తుంది పార్లోకి. అలాగైనా చేసి చెయ్యాలి. అది స్ట్రెంత్ మీద కూడా దెబ్బతింది. కాబట్టి ఎవరైనా సరే పార్కింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, పార్కింగ్తో పెను ప్రమాదాలు తెచ్చుకోవద్దు, ఇబ్బందులు పడవద్దు. మీరు ఇప్పుడు చిన్న చిన్నవే కదా, వాళ్ళ ఇంట్లో ఉంది వీళ్ళింట్లో ఉంది అని చెప్పేసి మీరు కాంప్రమైజ్ అయ్యి చేసుకున్నారనుకోండి, ఎఫెక్ట్ గట్టిగా తగిలిన తర్వాత మీరు చేయడానికి ఏముండదు. దీని మీద మీరు కనీసం 25 లక్షల నుంచి 50 లక్షలు, లేదంటే డబ్బులు ఉన్న వాళ్ళు కోట్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు సొంత గృహం మీద. ఇన్వెస్ట్ చేసి మళ్ళీ వెంటనే మార్పులు చేర్పులు ఇవన్నీ చేయాలంటే తలకాయ నొప్పి, డబ్బులతో కూరుకున్నది, మానసికంగా వ్యధ అనుభవించలేరు. కాబట్టి ప్లాన్ చేసుకునేటప్పుడే మీ బిల్డర్ని కానీ, వాస్తు సిద్ధాంతిని కానీ, ఇంజనీర్ని కానీ ఎవరినైనా సరే సరైనటువంటి వారిని ఎన్నుకొని సరైనటువంటి ఉత్తమమైనటువంటి ప్లాన్ తీసుకోకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాబోయే రోజులన్నీ మంచి రోజులు కాబట్టి అందరూ చాలామంది ప్లాన్స్ కోసం నన్ను కన్సల్ట్ అవుతూ ఉన్నారు. అందరికీ నేనే చేయాలంటే అవ్వదండి. కొద్దిగా మీరు కూడా గ్రహించి, ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి వారిని ఎంకరేజ్ చేయండి. మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి వాస్తు నిపుణులు, వాస్తు పరిశోధకులు లక్షల్లో ఉన్నారు, వేలు కూడా కాదు లక్షల్లో ఉన్నారు. అందుబాటులో ఉన్న వారి దగ్గర నుంచి ప్లాన్స్ తీసుకుని కన్సల్ట్ అయ్యారనుకోండి, వాళ్ళకి మీరు అందుబాటులో ఉంటారు, వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు, మీరు వాళ్ళకి అందుబాటులో ఉంటారు. కాబట్టి రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మాలాంటి వారిని దూర ప్రాంతాల నుంచి పిలిపించారనుకోండి, మేము కూడా ప్లాన్స్ ఇస్తాం, డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా డౌట్స్ కోసం చేసినప్పుడు అది సపోర్ట్ చేస్తాం, కంప్లీట్ అయ్యే వరకు సపోర్ట్ చేస్తాం ఫోన్ కాల్లో. ఒకవేళ మళ్ళీ ఏదైనా విజిటింగ్ కావాలనుకోండి, దూర ప్రాంతాలకి మళ్ళీ విజిటింగ్ ఛార్జెస్ అది కొంచెం బర్డెన్ అవుతుంది. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఫాలోఅప్ చేయించుకున్నారనుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదనుకోండి, ప్లాన్స్ మా దగ్గర తీసుకొని బిల్డర్ దగ్గర కానీ సరైనటువంటి మేస్త్రి అనుకోండి, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఇబ్బంది లేదు. అలాంటి ఆలోచనతో మీరు మంచి ఉత్తమమైనటువంటి గృహాలకు యజమానులుగా మారాలని, ఎటువంటి లోటు లేకుండా పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణానికి వాస్తు కూడా ఒక పిల్లర్ అనేటటువంటి విషయాన్ని ప్రజలందరూ గుర్తించుకోవాలని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు.